వెల్కమ్ టు కమ్మని రుచులు. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి స్టఫ్. ఇప్పుడు పచ్చి కొబ్బరి మిక్సీ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మిర్చిలో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిర్చిలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇందులో స్టఫ్ చేసుకున్న పచ్చిమిర్చి పెట్టుకోవాలి. ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము ఫ్రై అయినాయా లేదా అని. ఇలా ఫ్రై కావాలి. చక్కగా ఫ్రై అయిపోయినవి. వేడి వేడి అన్నంలో పాలకూర పప్పు కానీ టమాటా పప్పు కానీ నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా అన్నంలో పాలకూర పప్పు మిక్స్ చేసుకొని స్టఫ్డ్ కొబ్బరి మిర్చి కాంబినేషన్తో తింటే చాలా రుచిగా